హలో గైస్, వెల్కమ్ టు లండన్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ చేస్తూ యూకేలో ఎంత సంపాదించవచ్చో చూద్దాం. ఇక్కడ మనీ ఎర్న్ చేయడానికి 2 వేస్ ఉంటాయి. వన్ ఈజ్ లీగల్ అండ్ అదర్ ఈజ్ ఇల్లీగల్. ఇల్లీగల్గా అయితే అన్లిమిటెడ్ అవర్స్ చేసుకోవచ్చు, బట్ దట్ ఈస్ టూ మచ్ రిస్కీ. లీగల్గా 20 అవర్స్ పర్ వీక్ మాత్రమే చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో బేసిక్ పే అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో 2024 ఏప్రిల్ నుండి 2025 ఏప్రిల్ వరకు బేసిక్ పే అనేది 1144 పర్ అవర్. వీక్లీ 20 అవర్స్ అంటే మంత్లీ 4 వీక్స్, 4 into 20 80 అవర్స్ మనం మంత్లీ వర్క్ చేసుకోవచ్చు. సో బేసిక్ పే పర్ అవర్ 1144, 80 into 1144 అంటే 915 pounds వస్తాయి మనకి ఎవ్రీ మంత్. అండ్ కొన్నిసార్లు వర్క్ని బట్టి అండ్ మనం చేస్తున్న కంపెనీని ఆర్ రెస్టారెంట్ని బట్టి మనకు బేసిక్ పే కంటే పే అనేది ఎక్కువగా ఉండొచ్చు. సో యావరేజ్గా 915 to 1000 pounds అనేది మనం ఎవ్రీ మంత్ ఎర్న్ చేయొచ్చు. అదే కాకుండా స్టూడెంట్స్కి హాలిడేస్ వచ్చినప్పుడు పర్ వీక్ మనం 40 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. సో అప్పుడు 1800 to 2000 pounds అనేది మనకు వస్తుంది. 915 pounds అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,03,000 రూపీస్ అనమాట. ఎవ్రీ మంత్ 1,03,000 మనం ఎర్న్ చేయొచ్చు. హాలిడేస్ ఉన్నప్పుడు 2 lakhs వరకు ఎర్న్ చేయొచ్చు.